ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు. మే 19. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. 2 పేతురు 2:1. యెహోషాపాతు ఆహాబు యొక్క వలలో ఉన్నాడు. అయినప్పటికీ నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రండనెను. 2 దినవృత్తాంతములు 18:4. ప్రాముఖ్యమైన విషయమునకు పూనుకొనక ముందు దేవుని ప్రవక్తల యొద్ద విచారణ చేయుట అతని అలవాటు. ఆహాబు కూడా ఈ విషయమునకు సమ్మతించెను. యెహోషాపాతు దేవుని ప్రవక్తలను గౌరవించునని అతనికి తెలియను. సంప్రదించుటకు 400 మంది అబద్ధ ప్రవక్తలను సిద్ధముగా ఉంచెను. అందువలననే యెహోషాపాతు ఒక ప్రవక్త కొరకు అడుగగానే అతడు 400 మందిని రప్పించెను. ఆహాబు తాను కూడా దేవుని యందు భయభక్తులు గలవాడను అభిప్రాయము కలిగించవలెనని తలంచెను. అయ్యో, ఆ 400 మంది కూడా ఆత్మీయముగా గ్రుడ్డివారే. ఆహాబుతో వారందరూ, దేవుడు మీతో కూడా ఉన్నాడు, మీరు యుద్ధములకు వెళ్ళుడి, తప్పక జయమొందుదురు అనిరి. వారు రాజు యొక్క క్షేమమును గురించి పట్టింపు గలవారు కాదు. ఈ రాజులు యుద్ధములో మరణించనిమ్ము, మాకేమి పట్టినది అని వారు తలంచిరి. చాలామంది బోధకులు ఈ అబద్ధ ప్రవక్తల వలె ఉన్నారు. నమ్మకముగా దేవుని వర్తమానం ఇచ్చుటకు వారు శ్రద్ధ వహించరు. ప్రజలు ఏ వర్తమానములను వినుటకు ఇష్టపడుదురో అట్టి వర్తమానములనే ఇచ్చెదరు. ప్రజల ఆదరణ పొందుటయే వారి అభిలాష. యెహోషాపాతు ప్రార్థనాపరుడు గనుక ఈ 400 మంది ప్రవక్తలు సరి అయిన వారు కారని గ్రహించెను. అదే విధముగా ఆత్మీయులైన వారు బోధకుడు దైవజనుడో కాడో గుర్తుపట్టగలరు. యెహోషాపాతు వారి ప్రవచనమును వినగానే, వీరు నిజమైన ప్రవక్తలని నేను అనుకొనను అని తనలో తాను అనుకొనెను. వీరు తప్ప వేరే ప్రవక్తలు లేరా అని అతడు అడిగెను. అప్పుడు మీకాయా పిలువబడెను. మీకాయా ఈసారి కూడా ఏమి చెప్పునో ఆహాబుకు తెలియను. అతడు తన పరివారములో ఒకని పిలిచి అతనితో, నీవు మీకాయా వద్దకు వెళ్ళి ఆ 400 మంది ఏమి చెప్పిరో దానినే చెప్పుమని అతని చెవిలో చెప్పుమని చెప్పాను. ఈ దినములలో కూడా చాలా స్థలములలో బోధకులు బోధించుటకు వెళ్ళక మునిపే అతనిని ప్రక్కకు పిలిచి ఏమి చెప్పవలెనో ఏమి చెప్పకూడదో చెప్పెదరు. వారి సలహా అతడు పాటించని ఎడల పర్యవసానం ఎదుర్కొనవలసి వచ్చును. ఇప్పుడైనను ఆ తరువాత అయినను దేవుని సేవకులైన మీరు ఇట్టి పరిస్థితులని ఎదుర్కొనవలసి వచ్చును. నీ అడుగులను జాగ్రత్తగా గమనించుకొనని ఎడల నీవు పడిపోవలసి వచ్చును. అందువలననే ఎంతో గంభీరముగా ఈ హెచ్చరిక మాటలను నీ ఎదుటికి తీసుకుని రావలసి వచ్చినది. మీకాయా నమ్మకమైన దేవుని సేవకుడు. ఎంతో నమ్మకముగా అతడు దేవుని వర్తమానమును తెలిపెను. 16-12 వచనములు. 400 మంది అబద్ధ ప్రవక్తల నోటిలో దేవుడు అబద్ధమాడు ఆత్మ నుంచి ఉన్నాడని పలికెను. అతడు తన పరిచర్యను ఎంతో నమ్మకముగా ధైర్యముగా నెరవేర్చి ఉన్నాడు.